సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో పాలపాటి దిన్నె శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు. కదిరి కూటమి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్. నల్లచెరువు మండలంలోని అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు కూటమి నాయకులు. ఎమ్మెల్యే ఆంజనేయ స్వామి దర్శనానంతరం ఆంజనేయ స్వామి దేవస్థానం శ్రావణ మాస ఉత్సవాల ఏర్పాట్లకు మరియు గుడిలో జరగవలసిన అభివృద్ధి కార్యక్రమాలపై ఆలయ ఈవోతో కలిసి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ముందుకు వచ్చాయినా మీరు మామూలు ఒకరిద్దరు సలహాలు చెప్పండి, విమర్శలు కాదు, సలహాలు చెప్పండి. ఎవరైనా చెప్పగలిగే వాళ్ళు ఉంటే సలహాలు చెప్పండి. గతంలో ఈ మండలంలో జరుగుతుండే కార్యక్రమం అయింది, మీరందరికీ బాగా తెలిసిండే కార్యక్రమం కాబట్టి ఏవైనా గతంలో ఉన్నటువంటి లోటుపాట్లను అధిగమించి ఇంకా బాగా ఏదైనా చేయగలిగే పరిస్థితులు మనం చేయాలనే ఆలోచన ఉంటే చెప్పండి. ఎవరన్నా విమర్శలకు తావి వద్దండి. పబ్లిక్ టాయిలెట్లో ఇబ్బంది పడ్డాను. అన్నదాన కార్యక్రమం చేసేటప్పుడు ఎక్కడ ప్లేట్లు వేసేసి ఆ తర్వాత తినడానికి కూడా ఇబ్బంది కలిగేటట్లు చేస్తున్నారు. అమౌంట్ ఎక్కువ తీసుకున్నారు. కొంతమంది పార్కింగ్ కాడ 100 రూపాయలు తీసుకోవడం, 10 రూపాయల దగ్గర అట్లా చేశారు. మామూలుగా తీసుకుంటే బాగుంటుంది. ఒకటి రెగ్యులర్ గా పార్కింగ్ చేసిన వాళ్ళు వదిలేయండి. స్వామి ఏదైనా ఉత్సవాలు జరిగేటప్పుడు లేదా శ్రావణ మాసంలోనో మీరు పార్కింగ్ డబ్బులు పెట్టినారంటే, డబ్బులు అప్పుడు రెవెన్యూ దాని మీద ఆధారపడ్డారంటే కుంగిపోతారు. రామ్ మీది ఇక్కడ పార్కింగ్ గురించి ఆలోచన చేసుకుంటే ఎట్లా పక్కన చుట్టుపక్కల పొలాలు ఉన్నప్పుడు దాంట్లో కూడా మనం డబ్బులు పెట్టుకుంటే ఇబ్బంది. చేసేయండి, జాతర క్యాన్సిల్ చేయండి, సంవత్సరానికి కలిసి పెట్టండి, జాతరకే పెట్టండి. నెక్స్ట్ ఇయర్ నుంచి భక్తాదులకి పార్కింగ్ ఫ్రీగా పెట్టండి, డబ్బులే వసూలు చేయండి. సామాన్య దర్శనకి ఫ్రీ దర్శనం పెట్టండి సార్, సర్వదర్శనం పెట్టండి సార్.